హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. దిస్ ఈజ్ యాంకర్ దివ్య. సైన్స్ చాలా ఆసక్తికర సబ్జెక్ట్. ఎందుకంటే అది ఎన్నో రహస్యాలను మిగిల్చి ఉంచుతుంది. వాటిని ఛేదించాలని ప్రజలు ప్రయత్నిస్తారు. అయినా ఇంకా ఎన్నో అంతుబట్టని మిస్టరీలు శతాబ్దాలుగా అదే జరుగుతోంది. ప్రస్తుతం చాలామంది అంతరిక్షంపై రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న పాత సిద్ధాంతాలను తెరపైకి తెచ్చి వాటిపై హాట్ డిబేట్ జరిగేలా చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి సూది సిద్ధాంతం. ఓ సూది కాంతి వేగంతో అంతరిక్షం నుంచి భూమి వైపు దూసుకొస్తే భూమిని ఢీకొంటే ఆ దెబ్బకు భూమి పేలిపోయి సర్వనాశనం అవుతుందని, భూమిపై ఉన్న జీవరాశి మొత్తం చనిపోతుందనేది ఈ సిద్ధాంతం చెప్తున్న మాట. ఇది తెలుసుకున్నప్పుడు ఎవరికైనా ఇదంతా ట్రాష్ అనిపించడం సహజం. ఎందుకంటే ఓ చిన్న సూది వల్ల భూమి పేలిపోవడం ఏంటి అనే అంశం నమ్మనివ్వదు. అయితే సైన్స్ ప్రకారం ఇది నిజమే అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. సూది నిజంగానే కాంతి వేగంతో వస్తే భూమిని ఢీకొంటే క్షణాల్లో భూమి సర్వనాశనం అయిపోతోందని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్లో సూది చిన్నదే కావచ్చు, కానీ అది కాంతి వేగంతో రావడం అనేది అసలైన విషయం. సైన్స్ సిద్ధాంతాల ప్రకారం కాంతికి బరువు ఉండదు, కాబట్టి కాంతి ఈ విశ్వంలోనే అత్యంత వేగంగా వెళ్ళగలదు. అంటే కాంతి వేగం సెకండ్కి 2,99,792.458 కిలోమీటర్లు. అందువల్ల కాంతి భూమి నుంచి చందమామను చేరాలంటే 1.28 సెకండ్లు పడుతుంది. అదే కాంతి భూమి నుంచి అంగారక గ్రహం చేరాలంటే 1234 సెకండ్లు పడుతుంది. అంటే 20.57 నిమిషాలు పడుతుంది. అదే మార్స్ని నాసా రాకెట్లో వెళ్ళాలంటే దాదాపు 7 నెలలు పడుతుంది. ఈ విశ్వంలో కాంతి కంటే ఏదీ వేగంగా వెళ్ళలేదని ఐన్స్టీన్ చెప్పారు. కాంతికి బరువు ఉండదు కాబట్టి అది ఇంత వేగంతో వెళ్తుంది. బరువు ఉండేవి ఏవి అంత వేగంతో వెళ్ళలేవని సైన్స్ చెబుతోంది. సూది సిద్ధాంతంలో అసలు సమస్య ఇదే. సూదికి బరువు ఉంటుంది కాబట్టి అది కాంతి వేగంతో అసలు వెళ్ళలేదని కొందరు సైంటిస్టులు చెబుతున్నారు. కాంతి భూమిని ఢీకొట్టినా భూమికి ఏమీ కాదు, ఎందుకంటే కాంతికి బరువు ఉండదు కాబట్టి. అదే సూదికి బరువు ఉంటుంది కాబట్టి అది కాంతి వేగంతో ఢీకొడితే ఆ దూకుడికి భూమి ముక్కలవ్వడం ఖాయం. కానీ సూది బరువు కారణంగా కాంతి వేగంతో రాలేదు. అందువల్ల ఇది కాన్సెప్ట్ మాత్రమే తప్ప ఇలా జరిగే ఛాన్స్ లేదంటున్నారు నిపుణులు. సిద్ధాంతపరంగా చూస్తే కాంతి వేగంతో సూది వచ్చి భూమిని ఢీకొంటే ప్రళయం వచ్చినట్లే. కానీ అలా జరిగే అవకాశాలు సైన్స్లో లేవంటున్నారు. ఈ హాట్ డిబేట్లో మరో కోణం సూది కరిగిపోతుందా అనేది. మన భూమి వైపు అంతరిక్షం నుంచి ఏదైనా వస్తువు వస్తే అది భూ వాతావరణంలోకి రాగానే రాపిడి వల్ల మంటలు చెలరేగి కాలిపోతుంది, పేలిపోతుంది. కాబట్టి సూది కాంతి వేగంతో వచ్చినా భూ వాతావరణంలోకి రాగానే కాలిపోతుంది. కాబట్టి ఇది భూమిని ఢీకొట్టలేదు అనేది మరికొందరు నిపుణుల వాదన. అయితే ఆ సూది వైబ్రేనియంతో తయారైనది అయి ఉంటే అది భూ వాతావరణంలోకి వచ్చినా కరిగిపోదు అనే వాదన కూడా ఉంది. ఈ వైబ్రేనియం అనే ఖనిజం నిజంగా లేదు. ఇది మార్వెల్ కామిక్ బుక్స్లో మాత్రమే ఉంటుంది. అత్యంత బలమైన గట్టిగా ఉండే ఖనిజం ఇది. సూది సిద్ధాంతానికి అనుకూలంగా వ్యతిరేకంగా వాదనలు ఉన్నాయి. అనుకూలం అనేవారు ఢీకొంటే భూమి పేలగలదంటూనే ఇలా జరిగే ఛాన్స్ లేదు అని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. అంత సీన్ లేదంటున్నారు. ఇది నిజమా కాదా అన్న దానిపై ఇప్పుడే ముగింపుకు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇది జరగలేదు కాబట్టి. మనం దేనిని అవునని దేనిని కాదని చెప్పలేమని మరికొందరు వాదిస్తున్నారు. నిజానికి భూమిని రోజు అంతరిక్షం నుంచి కాంతి పుంజాలు ఢీకొంటూనే ఉంటాయి. కానీ బరువు లేని కారణంగా వాటి వల్ల ఎలాంటి హాని జరగట్లేదు. బరువుగా ఉండే ఉల్కల వంటివి భూ వాతావరణంలోనికి రాగానే పేలిపోయి చిన్న రాళ్ళలా నేలపై పడుతున్నాయి. పైగా వాటికి కాంతి వేగంలో 1000వ వంతు వేగం కూడా వాటికి లేదు. అందువల్ల అవి ఢీకొట్టినా భూమికి చిన్న గొయ్యి తప్ప ఏమీ కావట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.